ఇప్పుడు నేను ఈ బుక్ ఆత్మదర్శనం చదువుతున్నాను కదా, చదువుతూ ఉంటే ఈ ఆలోచనలకు సంబంధించి ఎవరు వస్తున్నా నవీన్ ఒక ఆలోచన కాదు, ఆలోచన లేదు, నీవు ఆలోచన కాదు కానీ నవీన్ అన్నది ఆలోచన. ఇలాగే చెప్పండి. థాట్ ప్రాసెస్ గురించి రకరకాల బుక్స్ చదివాము, మైండ్ ఫంక్షన్ గురించి చదివాం, కానీ ఈ ఆలోచనని డిఫరెన్షియేట్ చేసి ప్రకృతి ప్రపంచం రెండు పెట్టి మళ్ళీ దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్గా ప్రొఫౌండ్గా, అదే మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి అనుకూలంగా మీరు ఇచ్చారు. అది చాలా గమ్మత్తుగా అనిపించింది. ఓకేనా? సో ప్రకృతిపరమైన ఆలోచనల గురించి చెప్తూ మీకు ఈ దాహం ఇంకా నిద్ర ఇవన్నీ చెప్తూ, సపోజ్ నాకు దాహం వేసినట్టయితే దాహం వేయడం తర్వాత వచ్చిన ఆలోచన అది ఎంత సస్టైన్ అవుతుంది. ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి అది గ్లాస్తో తాగాల, ఎక్కడ తాగాలో చూసుకుని ఆ గ్లాస్లో నీళ్లు తాగడంతో ఆలోచన అంతర్ధానం అయిపోయింది. ఇక ప్రకృతిపరమైనటువంటి ఆలోచనలు ఈ విధంగా మీరు చాలా క్లియర్గా డిఫైన్ చేస్తూ ఇక ప్రపంచానికి సంబంధించిన ఆలోచన గురించి మాట్లాడేది. మరి మాట్లాడినప్పుడు నాకు బాగా నవ్వొచ్చింది ఎక్కడంటే, చూడండి, నీవు మొదలు పెట్టిన ఆలోచన ముగింపు వేరే వారి చేతిలో ఉంటే అది అశాంతి బాధ అన్నారు. ఓకే, అంటే నీ ప్రమోషన్ మినిస్టర్ చేతిలో ఉన్నట్లు అన్నారు. ప్రజ్ఞ కలిగిన వాడు తన ఆలోచనలకు ముగింపు తన చేతిలోనే ఉండేలా చూసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ అని మీరు అన్నారు. అప్పుడు ఈ ప్రాసెస్ చెప్తూ మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ జీవితం అంటే మీ ఆలోచనలు మీలో ఆరంభమైన అలా పూర్తి చేసే శక్తి మీకు ఉందా లేదా గమనించుకోండి. నీ ఆలోచనకు సమాధానం విముక్తి వేరే వారి చేతిలో ఉందా గమనించుకోండి. ఒకవేళ గనక ఉంటే అది ఒక విధమైన స్లావరీ, మేబీ డీసెంట్ వన్. మన నిద్ర మన చేతిలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత మిజరబుల్ గా ఉండేదో జీవితం ఊహించుకోండి అని చెప్పి చక్కగా దీని గురించి ఇందులో వెయిటింగ్ గురించి చెప్తూ చాలా చక్కగా చెప్పారు. ఎట్లా అంటే చూడండి, ఒక బస్సు కోసం అలా కాలంలో పడి బస్సు కాస్త లేట్ వస్తే ఎంతమంది అంటారో నేను చూసా. అది ఎప్పటికీ రాదని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని ఒక చక్కటి విధి రాశారు మీరు. ఎట్లాగా, మొదట వస్తుందిలే అని ఆశ, తర్వాత తప్పక వస్తుందిలే అని నమ్మకం, నీలాగే నమ్మేవారితో స్నేహం, వారి మధ్యనే మెల్లగా విభేదాలు, మళ్ళీ మనసులో ఒంటరితనం, తరువాత కోపం, ఆక్రోశం, ఆదుర్ద, ఆపై తీవ్ర అసహనం, అక్కడి నుంచి నిరాశ, నీరసం, ఆపై వ్యవస్థపై కోపం, తన మీద తనకే కోపం, భ్రమలు, వికారాలు, డిప్రెషన్, ఆపై స్కిజోఫ్రేనియా, హిస్టీరియా, పారనాయా, చివరగా జీవితం అంటే ఇంతే, మన కర్మ గర్జంలో చేసిన పాపం, స్వీధికారం, ఆపై దైవ దూషణ. చెప్తూ దిస్ ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎన్ ఇల్ మైండ్ అన్నట్టు. ఓకే, అది ఈ విధంగా అంటే ఈ రెండింటిని మీరు చెప్పిన విధానం అంటే ఈ ఆత్మదర్శనంలో అరే ఇది ఎక్స్పెరిమెంట్ చేయడానికి అంటే చాలా ఏ విషయంలో అయినా కానీ ఇది ఒక్క బస్సు దానికి సంబంధించి చెప్పారు. బట్ ఎనీ అదర్ ఎక్స్పెక్టేషన్ కానీ ఏదైనా కానీ ఈ మొత్తం ప్రాసెస్ హోల్ ప్రాసెస్ మైండ్ లో జరుగుద్ది అనేటటువంటి సెన్స్ కనుక మనకు కలిగితే ఇట్ మే బి ఏ లిబరేటింగ్ ప్రాసెస్. నాకు మొట్టమొదటిసారి ఈ ధక్కా తగిలింది 2009కి కొంచెం ముందు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వెరీ ఎరుడైట్, ఏమంటారు క్లియర్ మైండ్. ఓకే, అంటే కొంతనే తెలుసు అతని గురించి, తెలిసింది చాలా బాగా తెలుసు నాకు. వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే నాకు కొంచెం సిటీని పరిచయం చేసి, గొప్ప గొప్ప పుస్తకాలని పరిచయం చేసి, నాట్ ఓన్లీ ఫిలాసఫీస్ మంచి నావెల్స్ కూడా ఉంటాయని పరిచయం చేసి, ఆ తర్వాత హరికుమురకామి లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు పరిచయం చేసి, తర్వాత బుక్ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మంచి పుస్తకాలు ఎక్కడ, ఇట్లాంటి ఒక ఈజ్ ఉన్న ఒక వ్యక్తి. కొంచెం ముందు అంటే అప్పుడు నేను టర్మైల్లో ఉన్నా, అన్వేషిస్తున్నా, అర్థం చేసుకునే ఒక ప్రక్రియలో ఉన్నా. ఐఎమ్ నాట్ అపోజింగ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అపోజింగ్. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ల్యాండ్ మార్క్ అనే ఒక బుక్ స్టోర్ ఉంది, అక్కడ వెయిట్ చేయన్నట్టు. 11 o'clock వస్తా, సమ్ టైమ్ 11 or 12 వాట్ ఎవర్. నేను వెళ్ళి కూర్చున్నాను, ఇంక రావడం లేదు అతను. ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగింది యాక్చువల్గా.
నాకు అతని పట్ల నాకు విపరీతమైన కోపము, ద్వేషము. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు, అసలు ఇది మంచి బిహేవియర్ కాదు, మంచి కండక్ట్ కాదు, అది ఇది తినాలి 2 అయింది తినలేదు, ఇంకా వస్తాను రావట్లేదు, పోనీ అతను రానని చెప్తే నేను నా సావు నేను వస్తుంది అనవసరంగా ఇట్లా ఏదేదో. ఆ తర్వాత హీ కేమ్ బై 4:35. అప్పటికి నేను ఘోరంగా ఎగ్జాస్ట్ అయ్యి ఇట్లా ఉంది మైండ్లో. కానీ ఆ బబుల్ని ఇట్లా పంక్చర్ చేశాడు అతను. వై ద ఫక్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ అన్నాడు. హీ జస్ట్ యూజ్ దిస్ వర్డ్. ఇప్పుడు బూత్గా కాదు, ఇంగ్లీష్ బాగా తెలిస్తే అది బూత్ ఏం కాదు. సో వై ద ఫక్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ మీ మ్యాన్. ఒకసారి అతను ఏ క్షమాపణ కోరలే, ఏమనలేదు. వై ద హెల్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ అని నా మీద సీరియస్ అయ్యండి అతను. అసలు నేను సీరియస్ కావాలి అంటే నేను చెప్పిన నువ్వు వస్తాను, నేను రాలేదు, బట్ వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ. యూ వుడ్ హ్యావ్ రెడ్ ఎ బుక్, యూ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ వాక్, ఒక సినిమా చూసి రావచ్చు, నీకు స్కెచ్చింగ్ వేయచ్చు. జీవితంలో ఎప్పుడు దేని గురించి వెయిట్ చేయకు. నేను చెప్పినప్పుడు ఆ సందర్భంలో నేను వస్తాను అనుకున్నాను, బట్ ఐ హ్యాడ్ అన్ అర్జెంట్ మీటింగ్ విత్ సంబడి. నేను అనుకున్నా నువ్వు అర్థం చేసుకుంటావని. ఇంత క్రిపిల్ మైండ్ అనేది అన్నాడు. నేను ఘోరంగా డిస్టర్బ్ అయ్యి బైక్ వేసుకుని వెళ్ళిపోయిన అక్కడి నుంచి. వీడు దరిద్రుడు, పనికిరాని ఫిలాసఫీ, ఆ తర్వాత నాకు లాటర్ డేట్లో అతను చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు నేను చెప్తున్నా జ్ఞానోదయం అంటే ఒక 3 స్టేట్మెంట్స్ చెప్పున్నా నేను. దేనికి ఎదురు చూడని స్థితి, దేనిపైన కాంప్లైంట్ లేని స్థితి. అట్లా ఇప్పుడు నేను యూఎస్ అంతా ట్రావెల్ చేసిన, ఈ చిన్న అవగాహన లిబరేట్ చేసింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ 8 గంటలకి ఆన్ టైం, నో సార్ ఇట్ ఇస్ 3 hours డిలే, ఓకే నో ప్రాబ్లం, ఓకే. అదర్వైజ్ ఇప్పుడు 3 hours ఏం చేయాలి? ఎదురు చూడడం అంటే నువ్వు పోవాలనుకున్న సమయానికి, నువ్వు చేయాలనుకున్న సమయానికి ఏదైతే నీ లైఫ్లోకి రాలేదో అక్కడ వస్తుంది. అట్లా కాకుండా ఒకవేళ విమానం 3 hours లేట్ అయింది అనుకో, ఆ 3 hours నువ్వు ఏదో పని చేసుకో, నీకు వేరే పనులు చాలా ఉన్నాయి. నువ్వు ఆ ఒక్క పని చేస్తేనే నీ జీవితం ఫుల్ఫిల్ కాదు. అది లేకపోతే ఎగ్జాంపుల్ భోజనం చేయడానికి భోజనం లేదు అని కోపడకు. ఇడ్లీ ఉందా అని అడుగు, ఇడ్లీ కూడా లేదు, కోపడకు. అట్లీస్ట్ కాఫీ ఉందా, 2 బిస్కెట్లు ఉన్నాయంటే తిని, అయిపోయింది నీ భోజనం. సో ప్రవహించే స్థితిలో ఉన్నప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. అట్లా కాకుండా మన ఆలోచన మన ముందే ఒక స్టోన్ బ్లాక్గా నిలబడుతుంది బికాస్ ఆఫ్ టూ మచ్ కండిషనింగ్. సో ఈ ఆత్మదర్శనం రాసింది ఒక రిఫైన్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మైండ్. అంటే అది ఆచరిస్తున్నది. అంటే మనస్సు ప్రవాహస్థితిలోకి రావడానికి ఆలోచనలు రాక తప్పవు, పని చేయక తప్పదు. పని చేస్తున్నప్పుడు ఆ పనికి తగ్గ ఆలోచనలు వస్తాయి. అట్లాగే ప్రపంచం చేత మలినమైందనుకో, ఇంకా సక్సెస్ అవ్వాలని, అందరికీ నచ్చాలని, ఇది అబద్ధం. అట్లా ప్రపంచం వచ్చింది. ప్రపంచానికి సంబంధించిన అన్ని ఆలోచనలు నీ అవసరాన్ని తీరుస్తే తప్ప నీకు ఆనందాన్ని ఇవ్వవు. సో మరి ఎట్లా అంటే ఆలోచన చేయక తప్పదు కాబట్టి నీ ఆలోచనలు ఏవైతున్నాయో అవి నువ్వు ఆచరిస్తే వాటిని వెంటనే ఆచరించు. ఒకవేళ ఆచరించే అవకాశం లేని ఆలోచన వస్తే ఆలోచన నీది కాదది, లేదా రాంగ్ టైంలో వచ్చింది, దాన్ని ఇగ్నోర్ కరు. ఎగ్జాంపుల్, నాకు సైకిల్ కొనాలన్న ఆలోచన వచ్చింది, నా దగ్గర 10,000 ఉంటే కొనొచ్చు. అదే రోజు నాకు బెంజ్ కార్ కొనాలన్న ఆలోచన వచ్చింది. సో జస్ట్ చెక్ చేసుకోవాల్సింది నీకు ఆ స్థితి ఉందా లేదా. ఆలోచన వచ్చి వెయిట్ చేస్తుంది, సార్ అని డోర్ దగ్గర, నా దగ్గర 10,000 ఉన్నాయి, కుదరదమ్మా వెళ్ళు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. రైట్ మైండ్ డస్ దట్. దాంతోపాటు ఇంతకుముందు మనం అనుకున్న స్టేట్మెంట్, ప్రకృతి అంటే వచ్చిపోయే ఆలోచనలు, ప్రపంచం అంటే నిలిచిపోయే ఆలోచనలు. అందుకే ప్రపంచంలో మాత్రమే శాశ్వతంగా నిలిచిపోయే పనుల కోసం మనిషి ఆరాటపడుతున్నాడు. నా పేరు మీద ఒక అన్నదాన సత్రము, కరుణ సత్రంలో నాకు ఒక రూము, దాని మీద శిలాఫలకము, నేను చచ్చిపోయినా కూడా నా యొక్క దాన్ని ఏమంటారా, సమాధి మీద, సమాధి రాయి మీద ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు తెచ్చాడు, అట్లా. సో ఒకసారి నేను ఒక జోక్ చదివా. ఒక ఆవిడ 100 ఏళ్ళు బతుకుతుంది. ఆ 100 ఏళ్ళు బతికి చచ్చిపోయే కంటే ముందు ఆ మేసన్ని పిలుస్తుంది, శిలాఫలకం చెక్కేవాడిని పిలిచి, నా హోల్ ఫిలాసఫీని నువ్వు శిలాఫలకం చెక్కాలంటే వాడు తాగుబోతు, చెప్పండి మేడం అని నాకు రాసుకో. నాకు గుర్తుంటుంది, ఇదంతా ఏముంటుంది నాకు మస్తు రాసి. అయితే ఆమె చెప్తుంది, నేను జీవితంలో ఎవరి వైపు చూడలేదు, ఏ మగవాడిని నా వైపు అట్రాక్ట్ చేయలేదు, నేను
వర్జిన్గానే ఉన్నాను, వర్జిన్గానే పెరిగాను, వర్జిన్గానే మరణిస్తున్నాను, ఇది గ్రేట్ అచీవ్మెంట్ నా లైఫ్లో అని ఏదేదో చెప్తుంది ఇట్లా. సరే నాకు అర్థమైంది మేడం అన్న తర్వాత ఆ కరెక్ట్గా ఒక 1 monthకి ఆమె చచ్చిపోతుంది. ఆ శిలాఫలకం మీద ఆమె ఏం చెప్పిందో వాడికి కళ్ళు నలుపుకుందని గుర్తురాదు. ఫైనల్గా వాడు ఏం రాస్తాడంటే వాళ్ళ కొడుకులతో మనవరాలతో అదే వాళ్ళ బంధువులతో చెప్తాడు, ఆమె ఏం చెప్పిందో దాని ఎసెన్స్ గుర్తుంది సార్ నాకు, అది రాసేస్తాను, రేపు మీరు వచ్చేసేయండి ప్రోగ్రామ్. ఏం రాస్తాడంటే ఆమె అజ్ఞానంలోనూ పుట్టింది, అజ్ఞానంలోనే జీవించింది, అజ్ఞానంలోనే మరణించింది అని రాస్తాను. అంటే షీ మిస్డ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ 1 stupid ఐడియా, చాస్టిటీ, పవిత్రత అనే ఒక పనికిరాని దాన్ని పట్టుకొని జస్ట్ పవిత్రతకి శరీరానికి మాత్రమే ఆపాదించి మనసు పరంగా ఎంత కరెక్ట్ అయింది. చనిపోయేటప్పుడు కూడా షీ ఈస్ థింకింగ్ అబౌట్ హర్ వర్జినిటీ. వాట్ కైండ్ ఆఫ్ వర్జినిటీ ఇస్ దిస్? అట్లా మనం సరిగ్గా జీవితం అనే దానిలోకి తొంగి చూస్తే మన ఆలోచనలు వచ్చే డైమెన్షన్స్, నేను నా మైండ్ని చెక్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుని 100 సార్లు క్రాస్ చెక్ చేసుకుని, లిబరేషన్ అంటే థాట్ ఓరియంటెడే, అది బాడీ లిబరేట్ అయ్యే ఉంది, ఎవడు పట్టుకోలే, ఎవడు తాళతో కట్టేయలే, నీ కాలేయం లిబరేటే ఉంది, దాన్ని ఎవడు ఆపరేట్ చేస్తాడు. ఇట్ ఈస్ ఫ్రీ ఫంక్షనింగ్ మెకానిజం. లిబరేట్ కాంది ఏమిటంటే ఆలోచనని. నాకున్న 1,00,000 ఆలోచనలో ఒక్క ఆలోచన వేరే వాళ్ళ చేతిలో బందీ అయితే వాడు లిబరేట్ అయి ఉండడు. మరి ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న వేవేల ఆలోచనల్లో మొట్టమొదటిసారి ధ్యానపూర్వకంగా చూస్తే రియల్ మెడిటేషన్ అప్రోచ్. నా మైండ్ ఎక్కడన్నా వేరే వాళ్ళ చేతిలో నా ఆలోచనలు బందీ అయి ఉన్నాయా? అనంతమైన ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, బయటికి వెళ్ళాలి భార్య, సినిమాకి వెళ్ళాలి, ఏమంటే నేను సినిమాకి వెళ్ళాలన్నా అని భర్తను అడుగుతుందంటే షీఈ్ నాట్ లిబరేటెడ్. ఎందుకంటే తన జీవితాన్ని అతను బంధించలేదు, ఆమె శరీరాన్ని అతను కట్టేయలేదు, కానీ ఆలోచనతో పట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె ఫ్రీగానే ఉంది ఫిజికల్లీ, బట్ సంథింగ్ ఈజ్ బైండింగ్. అదేంది? థాటే. సరే పో అన్నాడు అనుకో, అంటే అంతసేపు పట్టుకున్న ఆలోచనని అట్లా వదిలేసాడు. నో, షీఈస్ ఫ్రీ. అట్లా తను ఒక ఫ్రీడంలోకి వస్తుంది. బట్ దట్ ఫ్రీడమ్ ఈజ్ కండిషనల్. మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలంటే మళ్ళీ అడగాలి. సో నువ్వు చీర కట్టుకునేటప్పుడు లేకపోతే ఒక మగవాడు డ్రెస్ వేసుకునేటప్పుడు ఎవరిని అడగట్లే. నేను ప్యాంట్ వేసుకోవాలనుకున్నాను, ఏ ప్యాంటు నిర్ణయించుకున్నాను, ఆలోచన వచ్చింది, ఆ ప్యాంట్ ఇస్త్రీదా ఇస్త్రీ లేదా అనుకున్నాను, ఏదైనా పర్వాలేదు అనుకున్నాను, నా పరిధిలోనే ఉంది, ఆ ప్యాంట్ వేసుకున్నాను, బయటకు వెళ్ళిపోయాను. అట్లా కాకుండా నా వైఫ్ నా ప్యాంట్ ఇస్త్రీ చేసి ఉంచాలి, అయిపోయింది. సో సంసారం ఎందుకు వద్దన్నారు? ఇందుకు వద్దన్నారు. డిపెండెన్సీ నుంచి బయటపడు. నువ్వు ఒక్క థాట్ నువ్వు వేరే వాళ్ళ చేతిలో బందీ అయినా, అందుకే అక్కడి నుంచి నేను ఒక స్టేట్మెంట్ రాసిన, ఇందులో నాకు తెలియదు, నీకు వంట చేయడం వస్తే హాఫ్ లిబరేటెడ్. ఎందుకంటే ఎక్కువ డిపెండెన్సీ నీకు ఫుడ్ దగ్గరే ఉండదు. అంటే వాడు పెద్ద జ్ఞాని అయినా కూడా, బిజినెస్ టైకున్ అయినా భార్య వండి పెట్టాలని కిచెన్ అట్లా కాకుండా ఎదురు చూడ వడ్డించాలి. సో యు ఆర్ అన్నెసెసరీలీ క్రియేటింగ్ కాన్ఫ్లిక్ట్. ఇరుకుతున్నాం. సో ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎట్లయితే మన శరీరాన్ని వేరే వాళ్ళకి టచ్ చేయకుండా నడుస్తాం, అట్లా నీ ఆలోచనలది పూర్తి నీ ఆధీనంలో ఉంచుకో. కొంత సాధన చేస్తే చిక్కుతుంది. చిన్న ఎగ్జాంపుల్స్ ఒక 5 అర్థమే అనుకో. ఇప్పుడు ఏ ఆలోచన ఇరుక్కపోయింది? ఇప్పుడు ఉద్యోగం ఎందుకు వదిలేస్తారు జీవితాన్ని అర్థం చేసుకునేవాడు అంటే ఆలోచన అక్కడ ఇరుక్కపోతుంది కాబట్టి. ఇప్పుడు నేను సెలవు కావాలంటే బాస్ని అడగాలి, సెలవు కావాలంటే బాస్ని అడగాలి, శాలరీ కొంచెం ఎక్కువ కావాలంటే బాస్ని అడగాలి. సో యు ఆర్ నాట్ ఫ్రీ. అదే బాధిస్తుంది, మిగతాది ఏది బాధించదు. సో అట్లా మనిషి తన ఆలోచనల యొక్క వేరే కొన వేరే వాళ్ళ చేతులు ఎక్కువ పెడితే వాడు సఫకేట్ అయినట్టు ఫీల్ అవుతాడు. వాడికి డిప్రెషన్ వస్తుంది, వాడికి ఎగ్జైట్మెంట్ వస్తుంది. వాడు సెలవు అడగాడిని ఇచ్చాడు అనుకో, వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు. అసలు సెలవు అడగనే వద్దు. నువ్వు ఎందుకు అడుగుకుంటున్నావు? అసలు నువ్వు ఇప్పుడు నేనున్నా నా జీవితంలో నేను సెలవు అడగనివ్వండి. ఎందుకంటే నా పైన అథారిటీ లేనప్పుడు సెలవు అడగడం ఎక్కడిది? నేను ఎప్పుడూ సెలవులోనే ఉన్నా, మన సెలవు అడగడం ఏంది అసలు? సో అట్లా 2009లో రెవల్యూషన్స్ ఆఫ్టర్ రెవల్యూషన్స్ నేను నా మనసులో చూసిన క్లియర్గా. నేను నా మైండ్ని ఎగ్జామిన్ చేసిన. ఈరోజు రాధగారు వస్తే ఎలా ఎగ్జామిన్ చేసినావు అంటే, ఇంతవరకు నా మైండ్ ఇది అనుకో, నేను దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఇదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ నేను దీన్ని చూస్తున్నా, పుస్తకాలు చూస్తున్నా, ఎవరెవరిని అడుగుతున్నా, బట్ దీన్ని ఎప్పుడు అడ్రస్ చేయలేదు. మొట్టమొదటిసారి వీటిని పక్కకు జరిపి నా మైండ్ని ఎదురుగా పెట్టిన ఇట్లా, అసలు ఏంది ఇది?
సో ఇక్కడనే వచ్చింది. దాదాపు అందరు ఆధ్యాత్మికవేత్తలు ఒక మాట చెప్పారు, ఇఫ్ ఎట్ ఆల్ యూ డిసైడ్ టు ఎగ్జామిన్ యువర్ ఓన్ మైండ్, మేక్ ష్యూర్ యూ డోంట్ క్యారీ ప్రెజుడిస్, యూ షుడ్ బి బ్రూటల్లీ ఆనెస్ట్. మళ్ళీ నీకు నచ్చినట్టు ఎగ్జామిన్ చేసుకో, నిజాయితీగా దాన్ని ఎగ్జామిన్ చేయి. తప్పు అనిపించింది తప్పని, రైట్ అనిపించింది రైట్ అని, అంతే తప్ప అది నీ లిబరేషన్కి అడ్డొస్తున్న ఆలోచన ఏమిటి, ఆల్రెడీ ఫ్రీడమ్లో ఉన్న థాట్ ఏమిటి, దీన్ని బైఫర్కేట్ చేసి వన్ డే చాలు. ఎలాంటి వ్యక్తికైనా ఎక్కువ అక్కర్లేదు, దీనికంటే ఎక్కువ ఆలోచనలు ఏముండవు. కానీ మైండ్ అబ్జర్వేషన్ చేస్తే హెవీలీ కండిషన్డ్ ప్యాటర్న్స్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ కండిషన్ అయ్యావో దాని నుంచి బయట ఫస్ట్ ఏ విషయంలో కండిషన్ అయ్యావో తెలియాలి. రైట్ ఎగ్జామిన్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. అంటే రైట్, ఇప్పుడు ఉదాహరణకి రైట్ ఎగ్జామిన్ చేస్తే టైం పట్టదు. అందుకే నేను అదే అంటున్నా, ప్రిజుడిస్ లేకుండా ఒక బ్రూటల్ ఆనెస్టీతో మైండ్ ఎగ్జామినేషన్ చేయడానికి. ఇప్పుడు ఇది ఒక హార్డ్ డిస్క్ లా, లేకపోతే ఏదో ఒక సాఫ్ట్ డిస్క్ లాగా చూసి చేయలేం కదా. అది సిచ్యుయేషన్ టు సిచ్యుయేషన్ మైండ్ రెస్పాన్స్ నేను ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు అన్నట్టుగా ఒకసారి కూర్చుని నా మైండ్ తీసుకొచ్చి మొత్తం టోటల్ సిచ్యువేషన్స్ తో సంబంధం లేకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉద్యోగం రివీల్ అవుతున్నా, ఉద్యోగం అన్నది ఇట్స్ ఎ క్రియేటెడ్ సిచ్యువేషన్. అది క్రియేటెడ్ సిచ్యువేషన్. సో ఫస్ట్ అట్లాంటి వాటిని రికగ్నైజ్, అది నీకు ఆనందాన్ని ఇస్తుందా, నువ్వు ఇరుక్కుపోయినట్టు అనుభూతి చెందుతున్నావా. ఇప్పుడు నీకు తెలిసింది ఉద్యోగమే నా బాధకు కారణం అని ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు వదిలే ఇంకా, లేదా అంగీకరించు, అంతే. అంటే ఎక్కువ శిశపిషలు ఉంటుంది. ఇంకా అవసరమైతే అడుక్కు తింటాను కానీ ఐ వాంట్ లిబరేషన్. ఈ థాట్ నన్ను బంధిస్తుంది, ఆ థాట్ని ఈ రోజు నుంచి నేను విముక్తి చేస్తున్నా. అంటే ఈ థాట్ నుంచి విముక్తి అయినావు అనుకో, నీకు వ్యాపారం ఉండదు, డబ్బులు ఉండవు, ఏముండవు, పర్వాలేదు, నాకు అవసరం లేదు. కృష్ణమూర్తి లాస్ట్ స్పీచ్ ఉంటుంది కదా, అట్ ద ఏజ్ ఆఫ్ 29, అప్పుడు దాన్ని ఏమంటారంటే థియోసాఫికల్ సొసైటీ, దాన్ని స్టార్ గ్రూప్ అని పిలిచారు మెంబర్స్. సో ప్రపంచవ్యాప్తంగా అప్పటికే మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ కాదు, ఆయన థియోసాఫికల్ సొసైటీ నుంచి విడిపోతూ చెప్పిన లాస్ట్ స్పీచ్, అంటే చనిపోయే వరకు చెప్పాడు కదా థియోసాఫికల్ సొసైటీలో. అప్పుడు అతను చెప్పాడు అనమాట, ఎవరిని లిబరేట్ చేయలేరు, ఫ్రీడమ్ అనేది అట్లా రాదు, ఇది వేరే ఒక గురువు వచ్చి మిమ్మల్ని లిబరేట్ చేస్తాడు అనుకోవడం పొరపాటు. చెప్పారు, ఈ లిబరేషన్ మీరే వెతుకులాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే లిబరేట్ కాదు, ఐఎమ్ స్టక్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఏం చెప్పాడు, నేను ఈ ఆర్గనైజేషన్ రద్దు చేస్తున్నాను, డిజాల్వ్ చేస్తాను. తర్వాత ఆర్గనైజేషన్ అలాగే ఉంది. సో కృష్ణమూర్తిని పక్కకి జరిపారు. వీడికి కొంచెం బ్రెయిన్ లూజ్ అయింది అనుకున్నారు, లిటరల్గా అట్లా అనుకున్నారు. తర్వాత కృష్ణమూర్తి గట్స్ అది, అంటే నువ్వు లిబరేషన్ నీకు కావాలి, జీవితం యొక్క అల్టిమేట్ అండర్స్టాండింగ్కి రావాలంటే తుచ్చమైనవి ఎంత అమూల్యమైనవని వదిలేయాల్సింది. కొన్ని ఆ రోజుల్లోనే ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టారు. ఇది స్టార్ ఆఫ్ స్టార్ ఏదో ఉంది, సంథింగ్ సొసైటీ ఆర్గనైజేషన్. అట్లాంటి దాన్ని ఆయన ఒక్కసారిగా మొత్తం అంతా వెనక్కిచ్చి, మీరందరూ ఇన్ని సంవత్సరాలు ఆయన వెనకాల మీ టైం వేస్ట్ చేసుకున్నారు. ఇట్స్ ఇండివిజువల్ పాత్, ఇండివిజువల్ జర్నీ, మీ వరకే మీరు చేయాల్సింది. అది అంతే. అందుకే ఇంతకుముందు నేను చదివిన కొన్ని స్టేట్మెంట్స్లో దానికి సంబంధించి, సో సమస్త మానవ జాతిని నా నుంచి లిబరేట్ చేస్తున్నా అంటే దాని అర్థమైంది, నేను మిమ్మల్ని బంధించే ప్రయత్నం చేయను. అది ఫస్ట్, అంటే నాకు అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు నేను ఒక సంస్థ స్టార్ట్ చేస్తే నేనే మళ్ళీ ఆలోచనలు క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేనే క్రియేట్ చేసి అవి మంచిగా అవుతున్నాయని, చెడ్డగా అవుతున్నాయని, సరిగ్గా జరుగుతుందని, అది పెరుగుతుందని, అది పడిపోతుందని, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి. అసలు తాడయ్యనే అవుతుంది. ఒకవేళ దాంట్లో చాలా ఎలాబొరేట్గా రాసిన ఏదైనా ఆలోచన ఎక్కువ కాలం నిలిచిపోయేదే వచ్చిందనుకో, అట్లీస్ట్ అది నీ పరిధిలో ఉంటే చూసుకో, అంతే. ఇదొక పద్ధతి. అదే ఇప్పుడు నేను ఒక సినిమా తీయాలనుకున్నా, అది ఎక్కువ టైం ఉంటుంది ఆలోచన, కానీ మేక్ షూర్ ద ఎంటైర్ ప్రాసెస్ నీ చేతిలో ఉన్న రోజే అది స్టార్ట్ చేయట్లా. ఎక్కువ రోజులు ఉంటూ అది కాలంలో ఎక్కువసేపు నిలబడి అది వేరే వాళ్ళ చేతిలో బందీ అయితే ఖచ్చితంగా స్ట్రెస్, డిప్రెషన్, అన్ని మానసిక రోగాలు పట్టుకుంటాయి. మీరు చెప్పింది ఒకటే, యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్ విచ్ క్రియేట్స్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఇలాంటివి క్రియేట్ చేసేవి ఏది వద్దు. నువ్వు అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ చేస్తే చెయ్యి, అంతే. ఆనందంలో నుంచి పని చేయ తప్ప ఆనందం కోసం ఏది చేయదు. ఇది అంటే నా వర్షన్లో నుంచి నేను మాట్లాడతాను కాబట్టి, అత్యంత సులువైంది ఏదైనా ఉందంటే ఈ జ్ఞానమే.
జ్ఞానం అంటే పుస్తకాల ద్వారా వచ్చేది కాదు, చర్చల ద్వారా వచ్చేది కాదు. జస్ట్ నీ యొక్క స్థితిని యథాతథంగా అంగీకరించగలిగే ఒక చిన్న ధైర్యం. నీ శరీరాన్ని అంగీకరిస్తున్నావు కదా, అట్లా నీ మనసుని అంగీకరించు, నీ సరౌండింగ్స్ని అంగీకరించు. నీ దగ్గర డబ్బు లేకపోతే డబ్బు లేదన్న వాస్తవాన్ని అంగీకరించు. ఒకసారి ఇవి అంగీకరిస్తే ఏమేమి ఉన్నాయో కూడా తెలుస్తుంది. వాటిని గౌరవంగా ఉందాక ఉపయోగించుకో, చాలా బాగుంటుంది లైఫ్. సో లైఫ్ అనేది ఏదో సాధించడానికి కోసం అనుకుంటే ఆ ట్రాక్ వేరే, అసలు సాధించేది లేదు, కోల్పోయేది లేదు. ఎందుకంటే నీ మైండ్ దొబ్బితే ఏమైనా గుర్తుంటుందా నీకు? అసలు ఏం గుర్తుండదు. సో నీ మెమరీ మనం అనుకున్నాం కదా, మెమరీ తీసేస్తే నీవెవరు అసలు? దాన్ని చూసి నువ్వు విర్రబీగ. నీ డబ్బులు లెక్క పెట్టుకుంటున్నది, గుర్తు పెట్టుకుంటుంది అంతా నీ మైండ్. వేల కోట్ల రూపాయలు లేదను అయిపోయా, బాత్ కథం, నథింగ్. వేరే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి సర్వైవ్ అవుతాడు వాడు, అంతే తప్ప ఏముండదు. అనిపిస్తుంది అంటే కోచెస్ ఆ మధ్య అద్వానీకి భారతరత్న అవార్డు ఐ డోంట్ నో రాష్ట్రపతికి ఇస్తా ఉన్నాడు. ఆయన మైండ్ స్టేట్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చూస్తుంటే నాకు ఎలా న్యూట్రల్. ఇట్ డజంట్ కేర్, ఇట్ డజంట్ నో ఈవెన్. అంటే ఆయన మెమరీ అన్నారు డిమెన్షియా అయిందో నాకు తెలియదు, బట్ నాకు ద వే హీఈస్ బిహేవింగ్, ద వే హీఈస్ రిసీవింగ్ సీన్స్ దట్ ఆయనకి ఫరక్ పడదు అన్నట్టుగానే కూర్చున్నట్టు. అబ్సల్యూట్లీ. అంటే నీకు ఆసక్తి ఉన్నప్పుడే అవార్డు రావాలి ఎప్పుడైనా. అదే అంటే నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే నీకు వివాహం జరగాలి. అందుకే ఏ ఏ ఏ వయసులో జరగాల్సిన అవార్డు, ఈ అవార్డు నాకు ఇస్తున్నారన్నటువంటి ఆ రికగ్నిషన్ కూడా లేదేమో. నేను ఇంకొకటి చూపిస్తా వీడియో. అంటే ఒక టైంలో ఏదేదైతే నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావో అదంతా అనర్థమంది, వేస్ట్ అని తెలుసు. ఇది ఫిలసాఫికల్గా చెప్పట్లే, యాక్చువల్గా వేస్ట్ అని తెలుస్తుంది. నీకు కావాల్సింది ఆవగించంత, నువ్వు వేస్ట్ అని తెలుసు అనిపిస్తుంది. నువ్వు అనిపిస్తే ఎందుకు వదిలేస్తలేవు? వేస్ట్ కాదు, వేస్ట్ ఏమి కాదు. ఎందుకు అనిపిస్తుంది? నాకు వదలడం ఇష్టం లేదు అందుకని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా రియలైజ్ అయిందా అసలు నువ్వు జమ చేసుకునే చేసుకో. ఇంకొకటి చెప్పనా, స్పిరిచువల్ టీచర్స్ చెప్తే వీళ్ళు ఆధ్యాత్మికంగా చెప్తున్నారు ఏదో అనుకుంటాను, కానీ ఈయన స్టీవ్ జాబ్స్ లాస్ట్ వర్డ్స్ ఉంటాయి. టోటల్లీ ఆయన ఒకటే చెబుతాడు, డబ్బు ఒక వరకే అవసరం, అంతే. ఆ తర్వాత దాని వెనకాల పడితే అది కృత్రిమైనటువంటి మనిషిగా నేను తయారయ్యాను, కాబట్టి నా టైం అంతా నా జీవితం వేస్ట్ అయిపోయింది అనిపిస్తాడు లాస్ట్ లో. ఏది మీరు ఎవరైతే ఒక ఐఫోన్ ఒకటి కొంటేనే అబ్బా ఐఫోన్ చేతిలో ఉందనుకుంటున్నాం, ఐఫోన్ కి అధినేత లేకపోతే వేల కోట్ల రూపాయలు సంపాదించి సక్సెస్ కి ప్రతీకగా చెప్పుకున్న ఒక మనిషి లాస్ట్ స్టేజ్ లో సక్సెస్ ఈజ్ నో సక్సెస్ అట్ ఆల్. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను, నేను కృత్రిమంగా తయారైపోయాను, డబ్బు వెనకాల పడి నేను నా జీవితం వేస్ట్ చేసుకున్నానని ఆయన చెప్పాడు. అది మన దాన్ని మనం స్పిరిచువల్ టీచర్స్ లా కాకుండా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పిన విషయం కాబట్టి ఆ అథెంటిసిటీని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం. నిజంగా చెప్పాడు, మీకు విన్నారో లేదా తెలియదు. బాల్ ఇది చూడు బాలాజీ, ఇప్పుడు దిలీప్ కుమార్ ఒక లెజెండ్. లాస్ట్ టైంలో హీ రిసీవ్డ్ దాదా ఫాల్కే అవార్డు అని అతనికి ఇవ్వడానికి ప్రధానమంత్రి వీళ్ళే వచ్చారు డైరెక్ట్ ఇంటికి. ఇగో ఇది అవార్డు అనుకో, సైరాబాన్ చెప్తుంది వైఫ్, నువ్వు సాధించిన విజయాలకు నీకు అవార్డు ఇస్తున్నారు. ఇంటికి ప్రధానమంత్రి వీళ్ళందరూ వచ్చారు. ఇది చాలా అపూర్వమైన రోజు. ఇంకొకటి చూద్దాం. దాదాసాహెబ్, నీ నవ్వులే వాళ్ళ ఇంటికి వచ్చారు. దిలీప్ కుమార్ ఎట్లా కూర్చున్నాడు చూడు. ఓకే, అది ఇంటికి వచ్చిర్రు. దీని ఏమంటే నిజమైన స్థిత పరిజ్ఞతలో ఉంది. అది నీకు ఏ శ్వాస తప్ప ఏముండదు తెలుసా. అనుకుంటారు నువ్వు చచ్చిపోయేవాడు బీభత్సంగా ఆలోచిస్తావని. అసలు సమాజంతో నీ కాంటాక్ట్ పోయిన తర్వాత నువ్వు మెల్లమెల్లగా నీ ఇంద్రియాలు సమాజంలో అన్న విషయాన్ని చూడడం ఆపి అక్కడ కూర్చున్నాడు దిలీప్ కుమార్ చూడు. చూసినావారా వాళ్ళు?
అగో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చిర్రు, ఇట్లా పట్టుకున్నాడు, అందరు ఫోటోలు దిగుతున్నారు, అతను ఎట్లా కూర్చున్నాడు చూడు, ఆయనకు శాల్వా కప్పుతాడు, ఎట్లున్నాడు చూడు, నో రెస్పాన్స్, శాల్వా కప్పుతున్నారు, అతనికి ఇచ్చిర్రు ఏదో, అసలు చేతి కూడా లేపట్లేదు. ఇప్పుడు నేను నాకు తీసుకునే ఆసక్తి లేకపోతే ఎవరికి ఇస్తున్నావు రాబాయ్ నువ్వు? లేడు అసలు, దిలీప్ కుమార్ లేడు అక్కడ. కరెక్ట్ చెప్పిన. నేను చెప్తున్నా వెరీ బోల్డ్ స్టేట్మెంట్, ఎప్పుడో మరణించినప్పుడు అటు ఉండకు, యవ్వనంలోనే ఆ స్థితికి రాయి, తద్వారా యు ఎంజాయ్ యువర్ లైఫ్. అంటే అన్పెట్రప్డ్ మైండ్ అంటారు అనమాట, దేనికి చెలించని, ఊరికే రకరకాల విషయాసక్తుల మీద వెంటబడని ఒకానొక స్థిరమైన మనస్సే జ్ఞానోదయం. బంగారం చూసినా ప్లెజెంట్గా చూసినావు, పెండ చూసినా ప్లెజెంట్గా చూసినావు, 100 మంది మెచ్చుకున్నా ప్లెజెంట్గా చూసినావు, ఎవ్వడూ లేడు మెచ్చుకోవడానికి ప్లెజెంట్గా చూసినావు, ఎవరు వచ్చి కాళ్ళు మొక్కారు ప్లెజెంట్గా చూసినావు, ఎవడో వచ్చి మొహం మీద ఊసిపోయాడు ప్లెజెంట్గా చూసినావు. అంటే బీ అన్ఎఫెక్టెడ్. సరే, ఎప్పుడైనా సందర్భం వస్తే యూజ్ యువర్ వాణి బాణి పాణి అన్ని, కానీ మేక్ ష్యూర్ ఇది నీకు ఆథెంటిక్. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను ఇట్లా కావాలని నడపచ్చు కదా, అట్లా లైఫ్ని ఎంజాయ్ చేయి. అవసరమైతే తిట్టు కొట్లాడు, అది నువ్వు తెలిసి చేయాలి పర్వాలేదు, కానీ అట్లనే ఉండిపోక, ఇంకా అంటే ఇట్లనే పోయినావు అనుకో, అది రాంగు. అట్లా రానోడు అట్లా నడుపుతాడు, వచ్చినోడు కావాలని రానోడు కంటే బాగా నడుపుతాడు. అలాంటి స్థితులు ఉన్నాయి. నాకు ఇది చూసినప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాయి అసలు. ఇప్పుడు ఆయనకు పెడుతున్నారు. తర్వాత ఆలోచన గురించి మనకి ఎలాగైనా టాపిక్ వచ్చింది కాబట్టి ఎట్లా వచ్చినాడు చూడు. అరే అంతే. రాజ్నాథ్ సింగ్ వచ్చాడు, విద్యాసాగర్ గారు వచ్చారు. ఆ టైంలో ఏముంటుంది తెలుసా, వీళ్ళందరూ వెళ్ళిపోతే పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే. నేను ఒక చిన్న బిట్టు చూసిన, అది ఎంత అద్భుతంగా చార్లీ చాప్లిన్ యొక్క ఇంటెలిజెన్స్కి నేను సెలబ్రేట్ చేసుకున్నా. అతనికి ఏదో అదంతా కామెడీ సినిమా తెలుసు కదా, అందులో అతనికి ఊరేస్తారా, అంటే మరణశిక్ష చేస్తారు, వాడికి మెడకు తాడేస్తారు, ఇంకా కరెక్ట్ టైం 1 minute ఉంటుంది. అంతలో ఒక అడ్వకేట్ వస్తాడు, వాట్ ఈజ్ యువర్ లాస్ట్ విష్ అంటాడు. అనగానే ఈ తాడు కొంచెం లూజ్ చేయండి, మెడకే ఉండని కొంచెం లూజ్ చేసి చేయండి అంటాడు. వాళ్ళు ఆలోచిస్తారు, లూజ్ చేస్తే పారిపోతాడా, అన్నోనో ఎలాగో తాడు కట్టింది అనుకోడు ఉన్నాడు, తుపాకులు ఉన్నాయి, వాడేం పారిపోలేడు. కొంచెం లూజ్ చేస్తారు, లూజ్ చేస్తే ఆ పక్కన స్తంభం ఉంటుంది, పోయి ఈపు రాకుంటాడు, దురద పెడుతుంది. చచ్చిపోవడం తర్వాత ముందైతే ఇప్పుడు సమస్య ఉంది, దురద పెడుతుంది నాకు. చూడు ఎంత కామెడీ. అందుకే ఎప్పుడో మరణించినప్పుడు నువ్వు అన్నిటి నుంచి విత్డ్రా కాకు, నీ అన్ని సెన్సెస్ నీ ఆధీనంలో ఉన్నప్పుడే విత్డ్రా ఫ్రమ్ ద వరల్డ్. అలాగని దాన్ని అబాండన్ చేయకు. బస్ ఎక్కువ, కార్ ఎక్కువ, విమానం కూడా ఎక్కువ, సోఫా కొనుక్కొచ్చుకో, బట్ మేక్ షూర్ ఇవేవి లేకపోయినా నేను బాధపడను అని తెలుసుకున్న కానొక స్థితిలో ఎంటర్ కాదంట. అంతే తప్ప అది లేకపోతే నేనే లేను అనిపిస్తుంది అనుకో, ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఇది ఉంటే నేను ఆనందంగా ఉన్నా, ఇది పోతే ఇది స్థితి ఒకటి. ఇది వచ్చినప్పుడు నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు, వాడుతున్నప్పుడు ప్రశాంతంగానే ఉన్నావు, పోయినప్పుడు ప్రశాంతంగానే ఉన్నావు. స్థితప్రజ్ఞత వచ్చేసి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవచ్చు. అబ్బా దీనికి ఇంత సాధనలు ఎందుకు చేస్తున్నారు అంటే, ప్రాక్టికల్గా కాకుండా ఓన్లీ రెల్మ్ ఆఫ్ మైండ్లో ఉంటే ఎక్కువ సాధన అవసరం, ఎక్కువ థింక్ చేయాలి. నేను కొన్ని ఛానల్ చూస్తా, నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఏమైంది పిచ్చా, ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నారు. సంస్కృత పదాలు దాన్ని డీకోడ్ చేస్తున్నారు, అట్లా కాదు ఇట్లా అంటున్నారు. అయ్యో ఎంత ఎందుకంటే అన్ని వేల పేజీలు రాయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ మిషన్, అన్ని అవసరం లేదు. నాదైతే అంత బుద్ధు మైండ్ కాదు, అంటే నేను ఈజీగా చాలా తక్కువ మాటలతో అర్థం చేసుకోవచ్చు విషయాన్ని. అంటే ఎవరో తేలిగ్గా చెప్పని కారణంగా చాలా కష్టపడుతున్నారు. అడ్రస్ లాంటిదే. ఇప్పుడు నువ్వు మీ ఇంటి నుంచి ఇక్కడ రావడానికి నేను 1000 పేజీల డాక్యుమెంట్ పంపించాను అనుకో, నువ్వు అసలు రాగలవా?
2 లైన్స్ ఉంటే వస్తావు. సత్యం కూడా అంతే. ఇప్పుడు సత్యం ఎలా తెలుసుకోవచ్చు అనే దానికి కొన్ని ఊరికే ఆసుగా చెప్పుకుందాం. పోల్చుకోకు, సత్యానికి ద్వారం ఓపెన్ అయితే. సరే, ఏదో ఎవరితో పోల్చుకోవడం లేదు, నీ దగ్గర ఉన్నదాన్ని అంగీకరించు. రెండోది, పోల్చుకోవడం లేదు కరెక్టే, ఉన్నదాంతో తృప్తి పడకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం. అందుకని పోల్చుకోకు, ఉన్నదాన్ని అంగీకరించు. అయిపోయింది, కంప్లీట్. సరే, ఉన్నదాన్ని అంగీకరించిన పోల్చుకుంటే మూసేస్తుంది. ఆత్మజ్ఞానం తెలిస్తే భూమి అంతా ఖాళీ. వాళ్ళు అట్లే ఉంటారు, మనం ఇట్లే ఉంటాం. తెలుసుకున్నవాడు ఎప్పుడు తెలుసుకుంటాడు, తెలుసుకున్న వాళ్ళు అంతే. ఆ తర్వాత అన్ని పనులు సమాన స్థితితో చేసి చూడు, అప్పుడు చేస్తున్నది ఎవరు అని తెలుస్తుంది, మైండ్ తెలుస్తుంది. ఎప్పుడైతే మైండ్ సమాన శ్రద్ధతో పనిచేస్తుందో మైండ్ లేనట్టే. ఎక్కువ తక్కువ ఉన్నప్పుడే మైండ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, కరెంటు ఎప్పుడు పోలేదనుకో, కరెంటు లేనట్టే, స్టాటిక్ స్టేట్. అది వస్తుంది పోతుంది, వస్తుంది అన్నదనుకో, అప్పుడు తెలుస్తుంది కరెంట్ నీకు. సో నీ మైండ్ నీకు తెలవడానికి కారణం నువ్వు నీ శ్రద్ధలో ఎక్కువ తక్కువలే తప్ప శ్రద్ధ సమానంగా ఉన్నప్పుడు మైండ్ తెలియదు. ఇది ప్రాక్టికల్గా చేస్తూ అంటే కుక్కకి ఎట్లా అన్నం పెడతావో నీ కొడుకు అట్లే అన్నం పెట్టు. హార్ష్గా ఉంది పెట్టి చూడు, బాగుంటుంది. ఇదొక పద్ధతి. అన్నిటికంటే బెస్ట్ ఏం పట్టనట్టుండు, ఏం పట్టనట్టు. అదేమో అది ఇప్పుడు అట్లా ఉండవలసి వచ్చింది పాపం. ఏం పట్టనట్టు ఉండడం అన్నది మళ్ళీ దాంట్లో ఒక 3-4 ఉన్నది. ఆపేక్ష నుంచి ఉపేక్షలోకి వచ్చి నిరపేక్షలోకి రావడం, లేదా ఆపేక్ష, నిరపేక్ష, ఉపేక్ష. ఆ తర్వాత వీటి మధ్యన సాపేక్ష కూడా ఉంది. అంటే అదే కాదు, రిలవెన్స్, ఒకదాని మీద పరస్పర ఆధారితాలు. ఇప్పుడు కరెంటు అండ్ ఫ్యాన్ 2 సాపేక్షంగా ఉంది. కరెంట్ ఉంటే ఫ్యాన్ ఉంటుంది, కానీ వాయిస్ వరుస కాదు. ఫ్యాన్ ఉంటే కరెంట్ ఉండదు, కానీ కరెంటు మీదనే ఫ్యాన్ ఆధారపడ్డది తప్ప ఫ్యాన్ మీద కరెంట్ కాదు. అట్లా. సో ఆపేక్ష అంటే అన్నిటి పట్ల అటాచ్మెంట్, సాపేక్ష అంటే ఏదైనా రెండింటి మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యే సంబంధం, నిరపేక్ష అంటే సంబంధం ఉంది కానీ దాని పట్ల ఆసక్తితో లేవు. తర్వాత ఉపేక్ష అంటే సంబంధం ఉంది, అన్నిటితోనూ సంబంధం ఉంది కానీ మానసికంగా సంబంధం తెంపడానికి ఒక చిన్న స్టెప్ తీసుకున్నాం. ధ్యానం యొక్క ఒకానొక స్టెప్ ఉపేక్షతోనే మొదలు. ఇప్పుడు వచ్చిపోయే ఆలోచన చూడు, ఆలోచనతో తాదాత్మ్యం చెందకు, ఉపేక్షనే. ఎవరు ఎన్ని వస్తువులు కొన్నా ఏం చేసినా నువ్వు ఊరికే చూడు, పట్టించుకోకు, ఉపేక్షనే. ఉపేక్ష సాక్షి భావనకి మొదటి మెట్టు. ఉపేక్ష తర్వాత ఉన్నది సాక్షి భావనే, ఇంకా ఏ మెట్టు లేవు. సో ఉపేక్షలో నేను ఉపేక్షిస్తున్నానన్న భావన ఉంది, సాక్షిలో నేను లేదు, ఏం లేదు, సాక్షి ఒకటి. అంటే జస్ట్ ఆ భావన కూడా లేదు. అది అనుభవిస్తే తెలుస్తుంది, ఇప్పుడు రుజువు చేయలేము. ఇదొకటి. ఇంకా ఏంది, ఇప్పుడు నీకు ఏ పని లేదు, 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు జీవితం అర్థమైంది, మైండ్ ఇస్ ఫుల్లీ లిబరేటెడ్, నీ మనస్సు నీ ఆలోచనలు ఎక్కడ ఇరుక్కుపోలేదు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. జీవితకాలం ఏమీ చేయకుండా ఉండగలిగితే ఊరికి అట్లా ఉండిపో, లేదా నీకు నచ్చిన పని జీవితకాలం కొనసాగిస్తూ పో. దానికి ఏమి ఆశించకు. ఏమి ఆశించకంటే నువ్వేం ఆశించకు, ఏదైనా వస్తే తీసుకో, నీకు అవసరమే. ఇప్పుడు నువ్వు బొమ్మలు వేస్తున్నావు, నా పెయింటింగ్ ఎవరో కొనాలని ఆశించకు. కానీ ఎవరన్నా కొనుక్కోవడానికి వస్తే ఎంతో కొంతకి ఇచ్చి ఇంకా పెయింటింగ్ బాగేయడానికి కావాల్సిన మెటీరియల్ కొనుక్కో. సో నీ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒకవేళ వాళ్ళు ఇచ్చింది ఉపయోగపడితే తీసుకో. ఎవడన్నా ఒక మగపిల్లవాడు ఉన్నాడు, ఎవరైనా చీర గిఫ్ట్గా ఇచ్చారనుకో, ఏం చేసుకుంటాడు? సరేలేండి, అందరు చీరలు ఇస్తున్నారు అంటే ఎప్పుడో ఒకటి చెప్తే నాకు ఉపయోగపడదండి, నాకు ఉపయోగపడదు ఇవ్వండి అంటే ఇస్తున్నారు, అట్లీస్ట్ నాకు ఉపయోగపడేది ఇవ్వండి. అందుకని ఎవరిని ఇస్తే నీకు ఉపయోగపడేదైతే తీసుకో. నీకు ఉపయోగపడేది కానీ ఎక్కువ ఇచ్చారనుకో, అట్లాంటి వాళ్ళకి ఇచ్చేసి. లేదా నీకు నిజంగా లైఫ్లో ఉపయోగపడుతుంటే ఉంచుకో, పర్వాలేదు. ఇదేం అటాచ్మెంట్ కాదు, నీ పని గురించి. ఎట్లయితే మనం చెట్టు ఉంది, నీళ్ళు ఉంచుకుంటాం, అట్లా ఉంచుకుంటున్నాం అంతే తప్ప అటాచ్మెంటు లేకపోతే బాధరబంది ఏమీ లేదు. ఇప్పుడు మీరు వర్క్ చేస్తారు, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ క్రియేటివ్ ఇంపల్స్? ఎట్లా చెప్పొచ్చు? ఇప్పుడు ఇంపల్సెస్ ఏం లేవు. ఇంపల్స్ కాదు, ఇంపల్స్ అనే పదం కరెక్ట్ కాదు అసలు. ఇంపల్స్ అంటే అది మ్యూజిక్ ఆర్ ఆర్ట్ ఆర్ దిస్ అండ్ ఇప్పుడు నువ్వు బ్రీత్కి ఏం చెప్తావు? బ్రీత్ వితౌట్ నా యొక్క ప్రమేయం లేకుండా జరుగుతుంది. జీవితకాలం చేసి ఏ పనైనా నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది. ఎగ్జాంపుల్, నువ్వు కొంతకాలమే పుస్తకాలు రాయాలంటే నీ ప్రమేయం ఉంటుంది. జీవితకాలం అనుకో,
ఇక నీ ప్రమేయం పక్కకు జరిగింది. ఎందుకంటే నువ్వు ఆశించడం లేదు, సమాజానికి లింక్ చేయలేదు, సక్సెస్ని ఫీలింగ్ లింక్ చేయలేదు. యు ఆర్ జస్ట్ ప్రజెంటింగ్ యువర్ పొటెన్షియల్ అంతే. నీ యొక్క పొటెన్షియల్ని ఆవిష్కరించుకునే చేష్ట తప్ప దానికి ఏ ఫర్దర్ కనెక్టేషన్స్ లేవు. నో స్ట్రింగ్స్ అటాచ్. అందుకని ప్రకృతిలో అసలు రాయడం లేదు, క్రియేటివిటీ లేదు. సో మనిషికి ఒక్కడికే ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అసంఖ్యాకమైన క్రియేటివ్ జాబ్స్లో ఏది నువ్వు జీవితకాలం చేయగలవో దాన్ని ఎంచుకొని జీవితకాలం కొనసాగించు. మిగతా వాడికి టాటా బై బై చెప్పేసి. ఇప్పుడు డ్రైవింగ్ ఉంది, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవర్ ఎప్పటికి గాను, నేను చేయలేను లైఫ్ అంతా, నా వల్ల కాదు. కానీ పెయింటింగ్ లైఫ్ అంతా చేస్తా. ఇంకోటి, ఏ పనికి వేరే వాళ్ళతో సంబంధం ఉండదో అది లైఫ్ అంతా చేయగలుగుతాం. వేరే వాళ్ళతో సంబంధం పెట్టావో అయిపోతుంది. పతంగ ఎగిరి లైఫ్ అంతా ఎవరితో సంబంధం లేదు, నువ్వు ఒక్కడివి హాయిగా ఎగరేసుకోవచ్చు. పుస్తక రచన కొనేవాళ్ళని కూడా నేను పక్కకు పెట్టేసిన కాబట్టి రాయడానికి ఎవరితో సంబంధం. ఇప్పుడు చాలామంది సినిమాలు తీయాలనుకుంటారు, వాడు ప్రొడ్యూసర్తో సంబంధం పెట్టుకుంటే అయిపోతాడు. అట్లా కాకుండా నేను సినిమా తీస్తానో తీయను, ముందు ఒక స్క్రిప్ట్ అయితే రాద్దాం అనుకుంటే నువ్వు జర్నీ స్టార్ట్ అవుతావు. అప్పుడు నువ్వు నీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసినావు. స్క్రిప్ట్ రాయడానికి కావాల్సిన వనరులు ఉన్నాయి, అది రాసేసాను. సినిమా తీయడానికి కావాల్సిన వనరులు లేవు, అందుకే తీయడం లేదు. నో రిగ్రెట్స్. సో ఈ క్లారిటీ ఒక్కసారి వచ్చిందనుకో ఇంకా నిలబడిపోతుంది. దీనికి రూపాయి ఖర్చు లేదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. అందుకే ప్రకృతి అంటే వచ్చిపోయే ఆలోచనలు, ప్రపంచం అంటే నిలిచిపోయే ఆలోచనలు. చార్మినార్ ఒక ఆలోచన, శాశ్వతంగా నిలిచిపోవాలి. ఒక ఇల్లు, స్థిరాస్తి ఒక ఆలోచన, నా పేరు నిలిచిపోవాలి. నిలిచిపోవడం అనేది ఇట్స్ నాట్ ఏ హెల్దీ థింగ్. హెల్దీ థింగ్. వస్తువులు నిలిచిపోతాయి అంటే ఏదో రోజు భూకంపం వస్తే అన్ని వ్యక్తి. కానీ అంటే నువ్వు ఒక ఇల్లు శాశ్వతంగా ఉండాలనుకుంటున్నావు, నువ్వే శాశ్వతంగా ఉండటం లేదు. మెఫిమ్ అని ఒక టిబెటియన్ మాంక్ ఉన్నాడంట. అతను చెప్తారు అతని గురించి, నోట్స్ ఆఫ్ మోషన్లో ఉంటుంది ప్రస్తావన. అతను వాచ్ తయారు చేశాడంట, తయారు చేసి దాన్ని డిస్ట్రాయ్ చేశాడంట. అందరు అన్నారంట, నేను వాచ్ తయారు చేసింది నాకు వాచ్ తయారు చేయడం వచ్చారదో తెలుసుకోవడానికి, అంతేగాని దాని మీద ఆధారపడడానికి కాదు. అట్లాగే హీ ఆల్సో చిన్న ఒక ఫ్లైట్ గాల్లో ఎగరగలిగి ఒక మెకానిజం తయారు చేసి తను ఎగిరి అందరు చూసిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేశాడంట. ఎవరెవరికి ఎగరాలనుకుందరో వాళ్ళు తయారు చేసుకున్నారంట. ఎప్పుడైతే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ దాని గురించి ఏ అవగాహన లేని మనసు చేతిలో పడుతుందో అది వికృతంగా యూజ్ చేయబడుతుంది. మొబైల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెల్లమెల్ల లాస్ వస్తుంది. అసలు మొబైల్ వచ్చే కంటే ముందు ఒక చట్టం తయారు చేయవలసి ఉండే, కానీ మనకు తెలియదు మొబైల్ ఎంత ఇది ఫాస్ట్ అడ్వాన్స్ అవుతుంది, మనం చాలా వెనకబడిపోతుంది. సైబర్ లాస్. రాబోయే రోజుల్లో చాలా చట్టాలు వస్తాయి. అంటే చెప్పొచ్చు ఏమేమి వస్తాయో అనేది ఒక చిన్న ఒక ఐడియా ఉంది. ఆల్రెడీ యూఎస్లో ఒక మేరకు ఇప్పుడు ఐప్యాడ్ ఉంది. ఐప్యాడ్లో అన్ని యాప్స్ వాళ్ళకి ఓపెన్ కావు, లాక్ ఉంటుంది. గూగుల్, యూట్యూబ్ కూడా అన్ని వీడియోస్ వాళ్ళకి రావు, లాక్ ఉంటుంది. ఓన్లీ వాళ్ళు ఎంత సెర్చ్ చేసినా పిల్లల పాటలు, రైమ్స్ ఇట్లాంటివి వస్తాయి అంతే. నెట్ఫ్లిక్స్ ఓపెన్ కాదు. ఒకవేళ నెట్ఫ్లిక్స్ ఓపెన్ అయితే అందులో పిల్లల సినిమాలే వస్తాయి. అట్లా ఒక రెస్ట్రిక్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడున్న పిల్లలకి ఏంది, ఏది పడితే చూసేస్తున్నారు. అందులో బూత్ పాటలు వస్తుంది, అది వస్తుంది. ఆ తర్వాత ఒక్కసారి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ లోపల అట్లాంటివి వస్తాయి. సో వాడికి వాటి మీద విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. ఆ తర్వాత వాడు దానికి అడిక్ట్ అయిపోతాడు. ఇదంతా అసలు మనం రాసుకున్నాం కదా, మనిషి మైండ్ని పక్కకు జరిపితే అంత బాగుంది. మైండ్ రాగానే మొత్తం నాశనం. మైండ్ ఈజ్ ద కల్ప్రిట్. నీ జీవితాన్ని నాశనం చేసేది మైండే, నీ జీవితాన్ని బాగుందని చెప్పేది మైండే. ఈ రెండింటికి అతీతంగా ఒక లైఫ్ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మైండ్ అని అర్థం చేసుకునే స్థితి వచ్చినప్పుడే అర్థమవుతుంది. లేకపోతే మైండ్ లేకపోతే ఎట్లా అనే ఆలోచన వస్తుంది. సో మైండ్ ఉన్నా లేకున్నా ఒకటి ఉంది ఇక్కడ, అది పూర్తి లిబరేషన్లోనే ఉంది. మైండ్ రాగానే బంధం వస్తుంది అంతే. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ మైండ్ గురించి వచ్చింది కాబట్టి ఎకార్ట్ టోలే పవర్ ఆఫ్ నవ్లో చెప్పిన పాయింట్ గురించి చెప్తాం అనుకున్నా. మైండ్ ఈజ్ వన్ స్టేజ్ ఆఫ్ ద ఎవల్యూషన్, అవసరం. కానీ ఇప్పుడు మైండ్ స్టేజ్లో ఉంటే టోటల్ డిస్ట్రక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఇది కంపల్సరీ అవసరమైంది. ఇప్పుడు మైండ్ బియాండ్ వెళ్ళటం అనేది, లేకపోతే మొత్తం టోటల్ సివిలైజేషన్ తనంతా తానే డిస్ట్రాయ్ అవుతుంది అని పాయింట్. డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఫోన్ తయారు చేసిన వాడే లాగ్ కూడా తయారు చేసి, ఫోన్ తయారు చేసిన వాడే
2 స్టెప్ వెరిఫికేషన్ కూడా పెట్టాడు. ఎందుకంటే ఉత్త టెక్నాలజీతో సరిపోదు, టెక్నాలజీతో పాటు సమస్యలు వస్తున్నాయి. అందుకని నిజంగా మైండ్ ఎవాల్వ్ అవ్వడం అంటే దానికి ఎంత కాలంలో ఎంత ఇవాల్వ్ అనే ఒకనొక గణాంకం లేనే లేదు. ఇప్పుడు ఈ రోజున్న ఫోను రేపటికల్లా ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ ఫోన్ అయినా వాడేవాడు కూడా అడ్వాన్స్ అవ్వాలి. అందుకని సమాజము టెక్నాలజీ ఇద్దరు ఈక్వల్గా ఇవాల్వ్ అయితే బాగుంటుంది. బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్టుగా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని మనకు చిన్నప్పుడు పాఠాల్లో ఉన్నట్టు, విజ్డమ్ లేకుండా నాలెడ్జ్ పెరిగితే ఇదబ్బా విషయం. సో జ్ఞాని ఎవడు అంటే తక్కువ ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే తక్కువ వాటితో సంబంధం కలిగి ఉన్నాడు. తనకు వచ్చే ఆలోచనలని ఆచరించదగ్గ ఆలోచనలే వస్తాయి. అజ్ఞాని ఎవడు ఆచరించకూడనివి, ఆచరించ సాధ్యము కాని ఆలోచనలని తెచ్చిపెట్టుకొని అవి మేనిఫెస్ట్ అయితలేవని బాధపడతాడు వాడు. అదే కదా. ఎట్లా ఇప్పుడు ఎట్లా అంటే రమణ మహర్షి అడిగారు, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి ఎట్లా కొలమానం ఏంటంటే నీ థాట్ ప్రాసెస్ ఎంత తక్కువగా ఉంటే దాన్ని బేస్ చేసుకొని నువ్వు స్పిరిచువల్గా అడ్వాన్స్ అయినట్లు లెక్క అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మనం ఆత్మదర్శనంలో వీటిలో కూడా మీరు అటాచ్మెంట్స్ చాలా క్లియర్గా అంటే డిఫైన్ చేసి వాటిని తీయటం అంటే మన ఆలోచనకి కారణమైనటువంటి రూట్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పడం అనేది ఖచ్చితంగా మనం అంటే మనకి టాంజిబుల్ గా మనం పట్టుకోవడానికి చాలా అంటే ఏదో విధంగా అర్థం చేసుకునే వాడికి అబ్స్ట్రాక్ట్ ఆలోచనలు రావడం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అసలు ఈ ఆలోచనకి ఆరిజిన్ ఏంటి, ఏ ఆలోచనలు మీకు ఇంటెన్సిటీ పెంచుతున్నాయి, ఏవి ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెంచుతున్నాయి అనేది మనం గమనించడానికి మీరు చెప్పిన ఈ అటాచ్మెంట్స్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. నో డౌట్. అసలు ఇట్లా బుక్ చూపి టాటా బాయ్ బాయ్.